స్వాగతం. ఇంజనీర్ల అవగాహన లోపమో అధికార పార్టీ నేతల ధనదాహమో తెలియదు కానీ ఖమ్మం జిల్లా కేంద్రాన్ని పుట్టి ముంచారు. దశాబ్దాల నాటి సాగునీటి కాలువ కాస్త బురదనీటి కాలువగా మారిన తర్వాత ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధునీకరణ సుందరీకరణ పేరుతో శాంతం ప్రజలను సంకనాకించారు. ఖమ్మం చరిత్రలో కనీవిని కనుచూపు మేరలో కనపడని వరద ఉప్పెనలా ముంచెత్తింది. కిలోమీటర్ల సుదూరం ఉన్న గోళ్లపాడు ఛానల్ అండర్ పైప్ లైన్తో మూసివేయడంతో వాన నీరు ఎటూ పోలేక జనం మధ్య ఉక్కిరి బిక్కిరయి ప్రజల ఊపిరి తీసే పని చేసింది. అదృష్టం బాగుండి ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాలకులు పైసల ఆశకు ఎందరో పేదల జీవితాలను నాశనం చేశాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఆధునీకరణ పేరుతో జరిగిన విధ్వంసంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేంద్ర రెడ్డి విశ్లేషణ. అభివృద్ధి అనేది ప్రజలకు ఒక మార్పుకి దిక్సూచిగా ఉండాలి తప్ప అభివృద్ధి మాటున అరాచకాలు కొనసాగితే ఇదే ఖమ్మం నిదర్శనం చెప్పవచ్చు. ఖమ్మం జిల్లా కేంద్రంలో అభివృద్ధి మాటున అరాచకాలు జరిగాయి, అక్రమాలు అంతకన్నా ఎక్కువ జరిగాయి, అవినీతి మాత్రం అందరంత కొనసాగే అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన కొన్ని విధ్వంసకర ఘటనలే ఖమ్మం జిల్లా కేంద్రాన్ని వరదలు ముంచెత్తే అనేది వాస్తవ అంశం. ఆ విషయాలలో ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దశాబ్దాల నుంచి వేలాది ఎకరాలకు సాగునీరు అందించిన గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ పేరుతోటి విధ్వంసం జరగడంతో ఈరోజు ఖమ్మం పట్టణంలో 30-40% మునక ప్రాంతాలుగా కొనసాగుతున్నాయి. చిన్నపాటి వానొస్తేనే గజగజ వణికే పరిస్థితి ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు అతి భారీ వర్షాలని వాతావరణ శాఖ ప్రకటించినప్పుడు సముద్ర తీర ప్రాంతాల్లో ఒక అలజడి అనేది కొనసాగుతుంది. కానీ అభివృద్ధి చెందిన ఖమ్మం పట్టణంలో నిద్ర పొట్టే పరిస్థితి లేకుండా నిద్ర కాసి ఎప్పుడు వరద వస్తుందో ఎప్పుడు ఇళ్లలో నీళ్ళు వస్తాయని బిక్కుబిక్కుమంటూ ఖమ్మం ప్రజలు కాలం వెల్లదీస్తున్నారు. దీని అంతటికీ కారణం, ప్రధానమైన కారణం ఆక్రమణలు, చెరువులు, కాలువలు అనేది ఒక పక్కన పెడితే గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణతో జరిగిన విధ్వంసం ఈరోజు ఖమ్మం 3 టౌన్ ప్రాంతంలో నిల్వ నీరు లేకపోయే పరిస్థితి వచ్చింది. గోళ్లపాడు ఛానల్ గతంలో సాగునీరు అందించే కాలువ క్రమేపీ పొలాలు ప్లాట్లుగా మారడంతో ఆ గోళ్లపాడు ఛానల్ ఖమ్మం పట్టణంలో మురుగునీరు కాలువగా మారింది. ఆ విధంగా కొన్ని వేల కుటుంబాలు ఆ మురుగునీరు కాలువను ఆసరా చేసుకొని నివాసాలు ఏర్పరచుకున్నాయి. కొంతమంది పేదలు కావచ్చు, పేదల మాటన పెద్దలు గద్దలు లాంటి చాలామంది ఆక్రమణల పర్వంలో పాలు పంచుకున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా తమ వంతు పాత్ర పోషించాయి. సరే, అది గత చరిత్ర, గతించిన చరిత్ర. దాని విషయంలో ఇంకా లోతుగా పోతున్న కొద్దీ చర్చలు జరుగుతాయి తప్ప సమస్య పరిష్కారానికి అవకాశం లేదు. ఏదైతే ఖమ్మం 3 టౌన్ ప్రాంతం గుండా మున్నేరులో కలవాల్సిన గోళ్లపాడు ఛానల్ కాస్త మూసివేయడంతో ప్రస్తుతం ఖమ్మం పట్టణంలో పడుతున్న వర్షపు నీరు ఏ వైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి అంటే సమాధానం దొరకని పరిస్థితి నెలకొంది. కేవలం గోళ్లపాడు ఛానల్ మురుగునీటి కాలువని ఆధునీకరించాలని ఒక కృతనిశ్చయం కావచ్చు, మంచి నిర్ణయం కావచ్చు. కానీ అదే గోళ్లపాడు ఛానల్ని ఓపెన్ ఛానల్గా పెట్టి రివిట్మెంట్ అనే సిస్టమ్ పెట్టుకొని లైనింగ్ ఏర్పరిచి ఓపెన్గా పెట్టి దాన్ని ఆధునీకరించి అవసరమైతే ట్రాకింగ్ సిస్టమ్ పెట్టి లెఫ్ట్ రైట్ 2 వైపులా ట్రాకింగ్ పెట్టి ఒక నార్త్ కెనాల్ ఏదైతే లైనింగ్ సిస్టమ్ పెట్టామో ఆ సిస్టంలో పెట్టి 2 వైపులా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరిచి ఓపెన్ ఛానల్ పెట్టి ఉంటే ఖమ్మం 3 టౌన్ ప్రాంతంలో ఈరోజు వరద ముంపు వచ్చే పరిస్థితి రాకపోతుంది. ఎందుకంటే గోళ్లపాడు ఛానల్ ఏదైతే ప్రారంభం ఉందో 3 టౌన్ మొదట్లో ఏదైతే జూబ్లీ క్లబ్ వెనకవైపు ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలుకొని మున్నేరు 3 టౌన్ చేపల మార్కెట్ కింది వరకు, అంటే 3 టౌన్ పోలీస్ స్టేషన్ కింది పక్క ఏదైతుందో ఆ పక్క వరకు గతంలో గోళ్లపాడు ఛానల్ ఓపెన్ ఉంటే పైనుంచి వరద ఏదైతుందో ఆ వరద మొత్తం కాలువలో కొట్టుకుపోయి అది మున్నేరులో కలుస్తుంది. కానీ
ఏదైతే ఆధునీకరణ పేరుతోటి అండర్ గ్రౌండ్లో పైప్ లైన్ వేశారో ఇప్పుడు ఆ పైప్ లైన్లోకి వర్షపు నీరు ఎలా పోతుంది, ఎక్కడ పోతుంది, ఎక్కడ సిస్టమ్ పెట్టారు అంటే డిజైన్ చేసిన ఇంజనీర్లకు తెలియదు, దాని వెనక నడిపించిన కథానాయకులకు తెలియదు. ప్రజలు మాత్రం అరిగోసపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఖమ్మం జిల్లా ఏర్పడిన ఇన్ని సంవత్సరాలలో 50 దశకంలో ఏర్పడిన ఖమ్మం జిల్లా 75 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చిగురుటాకుల్లో వణికిపోతుంది. కేవలం అభివృద్ధి పేరుతోటి జరిగిన విధ్వంసమే ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రాన్ని అతలాకుతలం చేస్తుంది. నిలువ నీడ లేకుండా, కంటి మీద కురుకు లేకుండా చేస్తుంది. కేవలం ఒక్క అరగంట కనుక భారీ వర్షం కురిస్తే ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి నెలకొంది. జూబ్లీ క్లబ్ ఏరియాలో పడవలతోటి ప్రజలు సహజీవనం చేశారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకసారి అంచనా వేసుకోవచ్చు. మరి నిపుణులైన ఇంజనీర్లు డిజైన్ చేసినప్పుడు గొల్లపాడు ఛానల్ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కనుక పెడితే అది ఎప్పటికైనా ముంపే ప్లస్ మున్నేరుకి ఆనుకొని దగ్గరలో ఉన్నప్పుడు ఓపెన్ ఛానల్ పెడితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు దాంట్లో గుండా మున్నేరులో కలవటం గతంలో ఉన్న సిస్టమ్. ఆ సిస్టాన్ని మొత్తం బ్రేక్ చేసి దోమల బెడద, కంపు వాసన వీటన్నిటి కూడా సంస్కరించాలంటే అండర్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టంటూ లోపల నుంచి పైపు వేస్తే ఆ పైపులలో చెత్తా చెదారం తట్టుకొని ఎక్కడైనా స్ట్రక్ అయితే ఎవరు దాన్ని మళ్ళీ ఓపెన్ చేయాలి, ఎవరు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలని కూడా ఘనత వహించిన ఇంజనీర్ల డిజైన్లు కూడా అందని పరిస్థితి. ఆ ఒక్క కారణమే ఈరోజు గోళ్ళపాడు ఛానల్ మూసివేయటం, అండర్ పైప్ లైన్ వేయటం వల్లనే ఈరోజు ఖమ్మం శ్రీకాకుళం ప్రాంతంలో చినుకుబడితే చిత్తరవుతున్న పరిస్థితి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ముజిబిల్గానే కావచ్చు, జిల్లా సంబంధించిన మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ మోస్ట్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టి కేంద్రీకరించి గోళ్ళపాడు ఛానల్ ఆధునీకరణ వలన మునిగిపోతున్న శ్రీకాకుళం ప్రాంతాన్ని రక్షించాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉందని చెప్పవచ్చు. కేవలం అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే పైప్ లైన్ వేయటం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. అది 100% వాస్తవం. ఒకవేళ కనుక ఓపెన్ ఛానల్ ఉంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన నీళ్ళన్నీ కూడా ఓపెన్ ఛానల్ వచ్చేది అక్కడ నుంచి కింది పక్క వెళ్ళిపోతుంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి నీరు చుక్క కూడా దిగువ ప్రాంతానికి వెళ్ళిపోతుంది. కేవలం దీనివల్లనే ఖమ్మం శ్రీకాకుళం ప్రాంతం మునక ప్రాంతంగా గతంలో ఎన్నడూ లేదు. ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాల నుంచి నేను 30 సంవత్సరాలు చూస్తున్న వరద ముప్పు కేవలం ఏదైతే కాలువొడ్డు ప్రాంతంలో అక్కడి వరకు వచ్చి నయాబాద్ స్కూల్ వరకే వచ్చి మళ్ళీ వెంటి తిరిగిపోతున్నాయి. నయాబాద్ స్కూల్ మొత్తం కూడా లోపలికి రోడ్డు ఎక్కే పరిస్థితి ఎప్పుడు కూడా వరద నీళ్ళు రోడ్డు ఎక్కలేదు. ఆ ఏదైతే మున్నేరు బ్రిడ్జి ఆ ప్రాంతం వరకు వచ్చి మళ్ళీ ఒక 2-3 రోజులలో వరద ప్రవాహం తగ్గిపోతుంది. కానీ ఈసారి మాత్రం కేవలం గోళ్ళపాడు ఛానల్ మూసివేయటం వల్ల జూబ్లీ క్లబ్ వరకు నీళ్ళు వచ్చాయంటే ఇంకా భవిష్యత్తులో ఇదే పరిస్థితులే నెలకొంటే ఇంకా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా సంబంధించిన మంత్రులు అందరూ కూడా ఒక్కసారి గోళ్ళపాడు ఛానల్ ఆధునీకరణ పేరుతో జరిగిన అరాచకాలు, అక్రమాలు లేదా డిజైన్ లోపాలు వీటన్నిటిని కూడా ఒక్కసారి విచారణ జరిపించి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవటం ఒక పక్క, మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బెటర్ అనే దాని కూడా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ కనుక ఇప్పుడు వరద వచ్చేసింది మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాంలే అని కానీ అలానే వదిలేస్తే ప్రతి ఏటా కూడా ఖమ్మం శ్రీకాకుళం ప్రాంతం వరద ముప్పు ప్రాంతంగా కొనసాగే అవకాశం ఉంది. దానివల్ల వ్యాపారాలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, పేదలు కావచ్చు, ప్రతి వర్గం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా ఒక్కసారి గోళ్ళపాడు ఛానల్ ఆధునీకరణ పనుల వెనక ఉన్న మతలబు, దాని వెనకున్న డిజైన్ లోపాలన్నిటి కూడా వెలికి తీయాల్సిన బాధ్యత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది.